దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనము ఏది కోల్పోయామో దానికన్నా గొప్పదే దేవుడు మన కొరకు సిద్ధపరిచే దేవుడండి. అయ్యో, నేను ఈరోజు ఈ ధనాన్ని లాస్ అయిపోయాను, లేకపోతే ఆరోగ్యాన్ని లాస్ అయిపోయాను, లేకపోతే నేను ఈ బంగారాన్ని కోల్పోయాను, ఈ సమాధానాన్ని కోల్పోయానని మనకి ఉన్నది ఏదో కోల్పోయినప్పుడు, దేవుడిని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, మనం ఏది కోల్పోయామో దానికన్నా శ్రేష్టమైనది గొప్పదే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మన చింత ఏదైనప్పటికీ కూడా అది దేవుని మీద మనము మోపినప్పుడు దేవుడు మన కొరకు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారండి. అయితే ఈరోజు మన కొరకు ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆమేన్. మన గూర్చి చింతించేవారు మనకి ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా మన దేవుడు మన కొరకు చింతిస్తూ ఉన్నారండి. సహజంగా పిల్లల కొరకు తల్లిదండ్రులు చాలా చింతపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని మంచిగా చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళు చక్కగా జాబ్ చేసుకోవాలి, దేవుల్లో వాళ్ళు వాడబడాలి, వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఇలాగ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు, చింతిస్తారు. అయితే కొంచెం మంది తల్లిదండ్రులకి అంత ఆలోచన శక్తి లేకపోవచ్చు, అంత బాధ్యత లేకపోవచ్చు, అంత ప్రేమ లేకపోవచ్చు, అంత చింత లేకపోవచ్చు. అయితే నా గురించి ఆలోచించేవారు ఎవరూ లేరు, నా గురించి పట్టించుకునేవారు ఎవరూ లేరు, ఎప్పుడూ నాది ఒంటరి పోరాటమే అని మనము చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గూర్చి చింతించే మన దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అంటే లక్ష్యము ఉంచుచున్నాడు. ఎందుకంటే బిడ్డలు చదివిన తర్వాత వాళ్ళు ఈ జాబ్ చేస్తే బాగుండు, ఇది చదివితే బాగుండు, వాళ్ళు ఇలా ఉంటే బాగుండని ఒక లక్ష్యము కలిగి ఉంటారండి తల్లిదండ్రులు. అదే విధముగా దేవుడు మనల్ని గూర్చి చింతించుచున్నాడంటే మన ఎడల దేవుడు ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు మన ఎడల ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత ఏదైతే ఉందో, మీ బాధ ఏదైతే ఉందో, మీ ఆందోళన ఏదైతే ఉందో, దేనిని గురించి మీరు ఆలోచిస్తున్నారో, దేని గురించి మీరు బాధపడుతున్నారో, ఆ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకంటే నేను మీ యందు ఒక లక్ష్యము కలిగి ఉన్నాను. మీరు చింతించొద్దు, బాధపడొద్దు, ఆందోళన పడొద్దు, మీరు ఒంటరి వారని మీరు అనుకోవద్దు, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మోపుదామండి. మన కొరకు చింతించి ఒక లక్ష్యము మన ఎడల కలిగి ఉన్న దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము చెల్లిందామండి. ఈ కొద్ది మాటల దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.